ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. ఆ దోష ప్రభావం పలు ప్రమాదాలకి కారణమవుతుంది. ఆ అమ్మవారి మీద నమ్మకం ఉంచి చేస్తే ఎంత పెద్ద ప్రమాదమైనా తమ దగ్గరికి దరి చేరదు. ఇంతకీ ఎవరు చేయాలండి? ఆయన మంచి కోరుతూ ఆయన సంబంధీకులు ఎవరు చేసినా మంచిదే. మరింకెందుకు ఆలస్యం? కన్న కూతుళ్ళున్నారు కదా, మీరు చేయండి. అమ్మో, నా వల్ల కాదు. ఆ దీపం పట్టుకుంటేనే నూనెక్కడ మీద పడిపోతుందోనని టెన్షన్ వస్తుంది నాకు. నా వల్ల కూడా కాదు. అలా అడుగులో అడుగేస్తూ నడవాలంటే ఖచ్చితంగా ఆ దీపాన్ని నేను వదిలేస్తాను. అదేంటమ్మా, కన్నబిడ్డలు మీరే ఇలా భయపడితే ఎలా? మీ నాన్నగారికి బాగోవాలి కదా. ఆ దీపాన్ని నేను తీసుకుంటాను. మీరు తీసుకోవడమే కరెక్ట్ అమ్మా. పైగా మా అమ్మగారు 41 రోజులు ప్రాతకాల దీపం పెడుతూ దీక్షలో కూడా ఉన్నారు. మీరు చేయడమే మంచిదమ్మా. మీరు చేస్తే అయ్యగారికి తప్పకుండా నయమవుతుంది. మంచిదమ్మా, కానీ గుర్తుంది కదా, చాలా జాగ్రత్తగా ప్రదక్షిణ పూర్తి చెయ్యాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది మంచిది కాదు, గుర్తుంచుకో అమ్మా. అలాగే పంతులు గారు, నేను చూసుకుంటాను. అయ్యా ధర్మతేజ గారు, మీ భార్య గారు ప్రదక్షిణాలు చేసి వచ్చేంత వరకు మీరు ఇక్కడే ఉండి అమ్మవారికి పూజ చేస్తూ ఉండండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం కర్పూర పరిమళ శోభిత మంగళ నీరాజనం. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. వనదుర్గాదేవతాయై నమో నమః. అమ్మా, ఇక ప్రదక్షిణాలు మొదలుపెట్టండి.
శాస్త్రి నువ్వు పూజ చేయిస్తూ ఉండు. అలాగే గురువు. పదండమ్మా. ఓం అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పవాణ చాపాం అణిమాదిభ్రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసభ్యమ పద్మాం వరాంగీం. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. దేవి నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచమును దాల్చిన కనక దుర్గాదేవి. భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి. లోక శాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి. అక్షయ సంపదలెన్నో అవని జనులకందించి దివ్య రూపిణి మహాలక్ష్మి. విద్యా కవన గానమొసగు వేదమయీ సరస్వతి. ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా. శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిషాసుర మర్దిని. విజయకారిణి అభయ రూపిణి శ్రీరాజరాజేశ్వరి. ఇప్పుడు ఈ పూజ పూర్తయ్యి ధర్మతేజ మామూలు మనిషి అయితే ఈ ప్రియకి కృష్ణకి పెళ్లి చేస్తారు. దానివల్ల నాకు నష్టమే తప్ప లాభం ఉండదు. అందుకని ఈ పూజ జరగకుండా ఆగితే ధర్మతేజ ఎప్పటికీ అలాగే ఉండిపోతాడు. ఆయనకి గతం గుర్తొచ్చే లోపు నేను ఇంటి కోడలైపోవాలి. ఈ ప్రదక్షిణలు పూర్తి కాకుండా ఏదైనా ఆటంకం జరగాలి. ఎస్, జరిగేలా నేను చేస్తాను. ఏంటి లిక్క రావట్లేదు? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏం చేస్తాం? జేబులో డబ్బులు లేవు. ఆ 2 లక్షలు ఏదో రకం నొక్కేస్తే తప్ప మనకి ఖర్చులకు సరిపో. ఏమండి, ఎంతసేపు పడుతుంది? ఇదిగో వచ్చేస్తున్నామండి. నాకు అవతల చాలా పనులున్నాయండి. మీకోసం ఇప్పటిదాకా వెయిట్ చేస్తూనే ఉన్నాను. మీ అబ్బాయికి పూజ చేయించడం కూడా అయిపోయింది. మీరు వచ్చి డబ్బులు ఇస్తే వెంటనే బయలుదేరిపోతాను. వస్తున్నామండి. ఇంకొక అరగంటలో మీ ముందుంటాం. అరగంట? 30 నిమిషాలు అనుకోండి. 30 నిమిషాలు అయితే ఓకే, పర్వాలేదు. అవును, అరగంటన్నా 30 నిమిషాలన్నా ఒకటే కదా. రేయ్, నా మీద జోకులేస్తున్నావా? చెప్తా. ఆ 2 లక్షలు నా చేతిలో పడ్డాక అప్పుడు చెప్తారా నీ సంగతే. ప్రదక్షిణలు చేస్తూ ఇటే రావాలి కదా. అడుగులో అడుగేసుకుంటూ వచ్చి సరిగ్గా ఈ ఆయిల్ మీద అడుగేస్తుంది. అమాంతం కాలు జారి కింద పడి
ఆ దీపం ఆరిపోవడమే కాదు, నడుం కూడా విరుగుతుంది. అప్పుడు మన చేతికి మట్టి అంటకుండా పూజ ఆగిపోతుంది. అబ్బా ఆకలిగా ఉందే. వాళ్ళు వచ్చేలోపు శుభ్రంగా టిఫిన్ చేసి వస్తే బెటర్. ఎలాగో అర్చన కోసం 200 నొక్కేసాం కదా, దాంతో ఫుల్గా టిఫిన్ లాగించేస్తా. తల్లి, నేను కష్టపడి సంపాదించుకున్న 35,000 రూపాయలు ఓ దుర్మార్గుడు కొట్టేశాడు. వాడు ఎలాగైనా సరే నా కంటబడేలా చూడు తల్లి. ఓం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం యోపప్పయే శ్రియం చంద్రాం ప్రభాసాం యస్సాజ్వలంతీం శ్రియం లోకే దేవచుష్టాముదారాం తాం పద్మేమీం శరణం ప్రపద్యే. ఏవండి, ఒకసారి అటు చూడండి. వామ్మో, మనల్ని మోసం చేసిన వాడు అక్కడ ఉన్నాడు. వాడేనే. ఒరే దొంగదవా, మా డబ్బులు మోసం చేసి కొట్టేసి పారిపోతావరా? చెప్తాను నీ సంగతి. బాబోయ్, వీళ్ళు ఇక్కడ తగలబడ్డారు. ఇప్పుడు వీళ్ళు నన్ను చూసేశారు. వీళ్ళు కానీ నన్ను పట్టుకుంటే నా పరిస్థితి ఏంటి? ఎలాగైనా తప్పించుకోవాలి. ఆగరా, ఆగు. రారా, ఇంకో 4 అడుగులు వేసావంటే ఆయిల్ మీద అడుగు పడుతుంది, నీ నడుము ఇరుగుతుంది, దీపం ఆరిపోతుంది. అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్, నడు విరిపోయిందిరా దేవుడా.
చిచి వీళ్ళ మొహాల మండ. నలుగురు తిరిగే చోట నూనె పోస్తారా? వాళ్ళ చేతులు విరిగిపోను, వీళ్ళ జమ్మడిపోను, మీ సెల్ ఫోన్లు డెడ్ అయిపోను. నేనేదో మనీ కలెక్షన్ కోసం వస్తే నా నడుము విరగొట్టేవేంటమ్మా అన్నపూర్ణమ్మ తల్లి. అమ్మా అయిపోబోయ్. అమ్మా అమ్మో, మళ్ళీ 35,000 వచ్చేస్తారేమో. మేడం ఒక్క నిమిషం. ఏదో ఆయిల్ పడినట్టుంది. మేడం పదండి. ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. ఆ నూనె మీద కాలు వేసుంటే ఈ పాటికి ఈ రాణి నడుము విరిగిపోయేది. నేను అనుకున్నది జరిగేది. అంత పాడైంది. నేను సపరేట్ గా ఉంటే అనుమానం వస్తుంది.
అమ్మా, మొదటి పూజను ఎలాంటి ఆటంకము లేకుండా నిర్విఘ్నంగా మీరు అమ్మవారికి పాద ప్రదక్షిణ పూర్తి చేశారు. అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు లభించినట్టే. ఓం శక్తి మహాశక్తి